1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, నాకు ఒక డౌట్. ఇప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయిల గురించి తీసుకుంటే పెళ్లికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా మంది అబ్బాయిల్ని మనం సొసైటీలో చూస్తూ ఉంటాం. పెళ్లికి ముందు చాలా జల్సాగా చక్కగా నవ్వుకుంటూ పార్కులు అంటూ సినిమాలు అంటూ ఒకటే రెస్టారెంట్లో కూర్చొని చాలా హ్యాపీగా లవ్ చేసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. కానీ వాళ్ళు పెళ్ళి అయిపోయాక చూడండి, ఆ అబ్బాయి లైఫ్ అలా ఉండదు, మ్యాక్సిమం ఉండదు, చాలా టర్న్ అయిపోతుంది. అంటే ఒకసారి మిమ్మల్ని అడిగితే బాగుంటుందేమో, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది? చాలా బిందాస్గా ఉంటుంది పెళ్లికి ముందు. అంటే అసలు దాదాపుగా కష్టాలు తెలియకుండా పెంచడానికే తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. అమ్మాయిని పెళ్లి చేసి బయటకు పంపాలి కాబట్టి కొన్ని బాధ్యతలు నేర్పిస్తారు, పనిపాటలు నేర్పిస్తారు. అబ్బాయికి అయితే నేర్పరు. మహా అయితే నాన్నతో పాటు వెళ్ళరా కూరగాయలకి అంటారు, నాన్నతో పాటు నాన్న ఎక్కడికైనా వెళ్తే తోడుగా వెళ్ళు, అంతవరకే. అది చేసినా కూడా చాలా బెటరే, కాస్తంత లోకజ్ఞానం అన్నా అబ్బుతుంది. తండ్రి పిల్లలు చిటికెన వేలు పట్టుకుని ప్రపంచాన్ని చూపించాలి అంటారు, తండ్రి పాత్ర. మరి అట్లీస్ట్ ఇలాంటి వాటికైనా తండ్రితో తిరుగుతూ ఉండాలన్నమాట. అది కూడా ఎంతమంది చేస్తున్నారు అనేది నాకు తెలియదు. కంప్లీట్గా కష్టపడే కుర్రాళ్ళు ఉన్నారు, అది పక్కన పెడితే దాదాపుగా ఇలా ఉంటారు. కష్ట సుఖాలు తెలియకుండా చాలా హ్యాపీగా రిలీజ్ అయిన ప్రతి మూవీ చూడాల్సిందే. నిజంగా ఆ ఏజ్ అబ్బాయిల సంగతి, ఏ మూవీ రిలీజ్ అయినా వెళ్ళిపోవాలి, చూడాలి అనే ఉత్సాహంతో ఉంటారు. అలాగే డబ్బులు ఇంట్లో కొంచెం పరిస్థితి బాగోపోయినా పాకెట్ మనీ గురించి నాన్న డబ్బులు అని స్వతంత్రంగా అడిగి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కష్టం అనేది తెలియదు అసలు. తర్వాత ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. అది అవ్వాలి, ఇది అవ్వాలి, క్రికెటర్ అవ్వాలి, లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉండాలి, నేను ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి, ఇలా రకరకరకాల కళలు ఉంటాయి. కళలు కనటానికి హద్దులు లేవు, కళలు కనటానికి డబ్బులు అవసరం లేదు, ఏమీ లేవు. కానీ ఆ మనిషి ఆశలు కళల రూపంలో అలా ఉంటూ ఉంటాయి అన్నమాట. కళలు కనటం తప్పు కాదు, కళలు సాకారం చేసుకోవటంలోనే ఉంది గొప్ప విషయం. స్నేహితులతో తిరగడము, ఇంట్లో కష్ట సుఖాలని అసలు మైండ్ చెయ్యరు, తెలుసుకోవాలని ట్రై చేయరు, ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులకు తెలియపరచరు కూడా. గారవం అని కూడా అనుకోలేము, అంతే, తెలియపరచరు. మన కష్టం వాళ్ళకెందుకు, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మనలాగా కాదు ఒక మెట్టు మీద పైన ఉండాలి అనే ఆలోచించే ఫ్యామిలీస్ చాలా మిడిల్ క్లాస్లో ఉంటుంటాయి. ఈ అబ్బాయిలేమో చదువుతూ ఉంటారు, మంచి మంచి కళలు కంటూ ఉంటారు, మంచి స్థాయిలో ఉండాలి, మా నాన్నలాగా కాదురా, కష్టపడాలిరా, ఫ్రెండ్స్తో పథకాలని చెప్తా ఉంటారు, ఎలాగ మనం ముందుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి, ఇట్లాంటి కళలన్నీ కంటూ ఉంటారు. అయితే అది గట్టిగా ప్రయత్నిస్తే అవుతారు, అయితే ఇలా కళలు కంటూ ఉంటారు. మరి డబ్బు ఎంత వస్తుంది ఎంత పోతుందో తెలియదు, ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు, అలా ఉంటూ ఉంటారు. మరి పెళ్ళయిన తర్వాత ఏమవుతుందంటే జీవితం ఎన్నో నేర్పిస్తుంది. పెళ్ళి అంటేనే ఇంకా తల వంచడం, మిడిల్ క్లాస్ నేను చెప్పేది. ఇప్పుడు అందరూ కొంచెం బాగానే ఉన్నారు, ఒకప్పుడు మరీ ఘోరంగా ఉండేది పరిస్థితి. మరి అలాంటప్పుడు తాళి కట్టడానికి అమ్మాయి తల వంచితే తాళి కట్టడానికి అతను తల వంచుతాడు కదా. అలాంటప్పుడు అన్నిటినీ కూడా పక్కకు పెట్టి సంసార జీవితాన్ని మోయటం మొదలు పెడుతూ ఉంటాడు. మొదలుపెట్టినప్పుడు ముందు కన్న కళల్ని అతను సాకారం చేసుకున్నాడా, చేసుకోవాలని ప్రయత్నించిన ఆర్థిక పరిస్థితి సహకరించలేదా, లేకపోతే అతనికి సమయం కుదరలేదా, అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా, అనుకోని పరిస్థితుల్లో చిన్న ఉద్యోగంలో సెటిల్ అవ్వాల్సి వచ్చిందా, లేకపోతే సడన్గా ఇంట్లో తండ్రి అలాంటి వాళ్ళు పోవడం జరుగుతూ ఉంటుంది, ఆధారం పోతుంది, బాధ్యతల మీద పడిపోతాయి గబుక్కని, ఆ ఇల్లంతా తనే మొయ్యాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఏదో రోజు పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటే అక్కడి నుంచి ఇంకా కుటుంబ భారం పడిపోతుంది, ఆర్థిక భారం పెరుగుతుంది. తండ్రి ఉంటే కొంత సహాయం, తండ్రి లేనప్పుడు తనే ఎదుర్కోవాలి. తండ్రి ఉంటే కూడా ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి భారంగానే ఉంటుంది. కొడుగ్గా బాధ్యతలు పెరుగుతాయి, భర్తగా బాధ్యతలు పెరుగుతాయి. మరి పెళ్ళైన దగ్గర నుంచి చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం గొడవ చేస్తుంటారు కాబట్టి ఒక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో పిల్లలు కూడా పుట్టడం స్టార్ట్ అవుతారు. అలా మెంబర్స్ పెరుగుతూ ఉంటే అవసరాలు పెరిగినప్పుడు డబ్బు పెరుగుతుందా, పెరగదు. ఆ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు ఈఎంఐ సదుపాయాలు వచ్చినాయి కాబట్టి ఏదన్నా కొనుక్కోవాలి, అత్యవసర నీడ్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రిడ్జ్ కావాలి, నీడే, అలాంటివి అనమాట, ఒక గ్యాస్ కావాలి, నీడే, ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా డబ్బు లేని పరిస్థితి ఉంటుంది. ఉన్నప్పుడు ఈఎంఐ ద్వారా అన్నీ తెచ్చుకుంటారు, మళ్ళీ నెల జీతంలో అది కట్ అవుతూ ఉంటుంది. ఆ జీతాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి,
ఎలా మేనేజ్ చేయాలి, ఇదంతా చాలా తలకమించిన భారం అవుతుంది. దాంతో కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి పెళ్ళయ్యాక చదువుకుందామంటే కుదరని పరిస్థితి. ఎందుకంటే దానికి ఆర్థిక పరిస్థితి, సమయం లేకపోవడం, కుటుంబం వల్ల ఏది చేయలేకపోవడం, వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది. ఇంకా తనకి కెరీర్ ఎక్కడ చూసుకుంటారు. సో ఇలా బరువు బాధ్యతలు, భారాలతోటి, అప్పులతోటి అలా వెళ్ళదీస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కంక్లూజన్, మనం జాగ్రత్తగా నీడ్ వరకే మీరు డబ్బులు పొదుపు చేసి కొనుక్కోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉన్న దాంట్లోనే మీకు ఆరోగ్యం బాగుందంటే మీరు ఏ పనైనా చేయగలుగుతారు. తినక డబ్బులు దాచారు అని అంటే మీ ఆరోగ్యం కుంటుపడుతుంది. అప్పుడు డాక్టర్లకి పెట్టాలి కదా. అనవసరమైన ఖర్చులు పెట్టకండి. బయట లగ్జరీలు అలాంటి వాటికి పోకండి. ఏదన్నా వినోదానికి ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి రావడానికి హ్యాపీ ఫండ్ కొంచెం ఉంచుకోండి. తర్వాత పిల్లలకి ఒక క్రమశిక్షణ నేర్పినట్టయితే ప్రతిదీ కూడా వాళ్ళు అడగరు. భార్య అయినా సరే మన పరిస్థితి ఇది అని పెళ్లినాడే, నేను చెప్పా కదా, పెళ్లినాడే మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ నైట్లు, సత్యనారాయణ సంవ్రతాలన్నీ తర్వాత, ఫస్ట్ ఇవి మాట్లాడుకోవాలి. భార్య అప్పుడు దారికి వస్తుంది, భర్త దారికి వస్తుంది. ఇద్దరు ఒక కమిట్ అవ్వాలి. ఆ కమిట్మెంట్ మీద లైఫ్ అనే బండిని నడుపుకుంటూ వెళ్ళాలి. అలా కనుక చేసినట్టయితే అప్పులు పాలవ్వకుండా ఉంటారు. ఉన్న దాంట్లోనే బ్రతకడానికి అలవాటు అవుతుంది. హ్యాపీ ఫండ్ ఉంటుంది, మెడికల్ ఫండ్ ఉంటుంది. ఇంట్లోనే చక్కగా మన హ్యాపీని సృష్టించుకోవచ్చు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఒక చిన్న ట్రిప్కి వెళ్ళొచ్చు, తప్పలేదు. దానికి ఏం కావాలి మరి? ఫండ్ కావాలి. మరి ఆ ఫండ్ మీరు పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలంటే మనీని ఎట్లా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, ఇవన్నీ ఒక ప్లాన్ ద్వారా చేసుకున్నట్టయితే అటువంటి మిడిల్ క్లాస్ జీవితాన్ని కూడా సక్సెస్ఫుల్గా మనం గ్రేట్గా బ్రతకచ్చు. సో ఏదేమైనా అబ్బాయి లైఫ్ మాత్రం పెళ్లికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్లి అయ్యాక చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. చాలా ఇవన్నీ మరి అంతే కదండి, ఎన్నో ఉంటాయి, త్యాగాలు చేయాల్సిందే. మరి పెళ్లికి ముందు భలే భలే క్రాఫ్లు పెట్టుకుంటారు. పెళ్ళైన తర్వాత పెట్టుకుంటే భార్య ఊరుకుంటుందా? ఎవరి కోసం నువ్వు హైరు తీ అంటే అది త్యాగమే. తన మానసికమైన ఆనందం కట్. మరి 4 డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రెండ్స్తో అలా వెళ్ళాలి, అక్కడ లేదు. ఆ ఎంజాయ్మెంట్ కట్టు, దానికి అయ్యే ఖర్చు కట్టు. ఇవన్నీ కట్ చేసుకోకపోతే నాన్న అని పిలుస్తూ పిల్లలు వెంటబడతారు. స్కూల్ ఫీజు అంటారు, ఆ బ్యాగ్ అంటారు, ఈ బాటిల్ అంటారు, వాటర్ బాటిల్ అంటారు, ఏదేదో ఉంటాయి చిన్న చిన్న కోరికలు. అవన్నీ ఎక్కడి నుంచి తీరుతాయి? కాబట్టి ఇంట్లో అందరూ కష్టపడాల్సిందే, అందరూ కోఆపరేట్ చేయాల్సిందే. అతను ఒక్కడికే ఆ బాధ వదిలేస్తే మానసికంగా కుంగిపోతాడు. థ్యాంక్ యూ.